అందరికీ మెచ్చేలా, మెత్తగా, రుచిగా, అమెల్ లేకుండా ఈజీగా గోధుమ పిండి కేక్ తయారు చేసుకుందాం. నమస్తే. నేను మీ జోష్నా దిలీప్. జ్యోడి క్విజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. మీరు నా వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో 1 కప్పు పంచదార, పావు కప్పు పాలు, పావు కప్పు నెయ్యి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పంచదారకి బదులు అరకప్పు పంచదార పొడిని గూడా వాడొచ్చు. బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 3 గుడ్లు, మీరు క్వాంటిటీని బట్టి గుడ్లు వేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అయితే 1 లేదా 1.5, ఎక్కువైతే గుడ్ల సంఖ్య పెంచుకోండి. ఇలా వేసినాక ఒకటే డైరెక్షన్‌లో, మీరిక్కడ గమనించగలరు, కేక్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పంచదారకి 1.5 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటం వల్ల మీకు కేక్ అనేది మెత్తగా వస్తుంది. మీ దగ్గర గనక ఇలాంటి స్ట్రెయినర్ లేకపోతే పొడి పదార్థాలన్నీ విడిగా వేసుకొని జల్లించుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోండి. కేక్ బ్యాటర్ అనేది మరీ గట్టిగాను ఉండకూడదు. అలా అని మరీ పలుచగాను ఉండకూడదు. మీకు గనక కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కేక్ తయారీలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతి పదార్థం రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. మరీ చల్లగాను ఉండకూడదు. అలా అని వేడిగాను ఉండకూడదు. ఏ బౌల్‌లో అయితే కేక్ తయారు చేసుకుంటామో ఆ బౌల్‌కి కొద్దిగా నెయ్యి, కొద్దిగా పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. దీనివల్ల కేక్ ఈజీగా వస్తుంది. తర్వాత ఒక పాన్ లేదా కుక్కర్ తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. మినిమమ్ 15 నిమిషాలైనా ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ మూతకి గ్యాస్‌కట్ పెట్టుకోకూడదు. ఇలా హీట్ అయిన దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని, మన బ్యాటర్ బౌల్‌ని కుక్కర్‌లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 30-40 నిమిషాల వరకు పట్టింది కేక్ ఉడకటానికి. కేక్ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇలా. ఒక చాకుతో కానీ, స్పూన్‌తో అయినా చెక్ చేసుకోవచ్చు. కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా చాకుతో సైడ్స్ అంతా లూజ్ చేసుకొని మనం ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇలా డీమోల్డ్ చేసిన తర్వాత కేక్ అనేది చల్లారనివ్వాలి. ఇక్కడ నేను కొద్దిగా వేడిగా ఉండగానే తీసేసాను. చూసారా, గిన్నెకి ఎక్కడ అంటుకోలేదు. ఎంత నీట్‌గా వచ్చిందో. మనం ఎలాంటి పేపర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కేక్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటమే. మనం ఇందులో పాలు వాడాం కనుక కేక్ అనేది బయట 2-3 రోజులకు మించి ఎక్కువ ఉండదండి. ఖచ్చితంగా జిగురనేది వచ్చేస్తుంది. మీకెక్కువ కావాలి గనక 1 వీక్ ఉండాలి అనుకుంటే గనక బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినే ముందు తీసుకోండి. అంతే. ఎంతో రుచికరమైన, మృదువైన, సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి కేక్ తయారీ విధానం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి, టేస్ట్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ నా ఛానల్ కూడా మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. చూసారా కేక్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా రెసిపీస్‌ని ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మరో కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. అందరికీ చాలా ధన్యవాదాలు. థాంక్ యూ ఆల్.